ఈ క్షణం నుంచే స్టార్ట్ చేయాలి. రే వినోద్, నాతో పాటు రారా చెప్తాను. చెవండి, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? వెయిట్ అండ్ వాచ్. రే పదరా. ఏమండి, నేను కూడా వస్తాను. ఏమండి, ఎక్కడికి వెళ్ళిపోయారీనా? అయ్యో, ఏమండి ఏమండి ఎక్కడికి వెళ్ళిపోయారు ఈయన? నాకేం అర్థం కావడం లేదు. అయ్యో దేవుడా, నువ్వే కాపాడి ఆయన క్షేమంగా ఇంటికి తీసుకురా. అమ్మా, కాస్త సైలెంట్ గా ఉంటావా? నాన్నకేం కాదమ్మా, నువ్వే అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. బాధగా ఉందని ఎవరో ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళుంటారు, వచ్చేస్తారులేమ్మా. లే త్రిపుర, మీ నాన్న ఎంతసేపు ఎవరింట్లోనూ ఉండరు. పైగా బాధలో ఉన్నప్పుడు అస్సలే వెళ్ళరు. కానీ ఈరోజు ఎందుకు వెళ్ళారు? ఇంతసేపు బయటే ఉన్నారంటే ఏం జరిగిందో ఏమిటో నాకేం అర్థం కావడం లేదే. చిచ్చి, ఇదంతా నా వల్లే. నేనే ఆయన్ని లేనిపోని మాటలన్నీ అన్నాను. అయ్యో, దేవుడా, ఇప్పుడు ఎలా? అమ్మా, నాన్న ఇంకా ఇంటికి రాలేదా? రాలేదే. ఏమైంది? ఫోన్ కనెక్ట్ అయిందా లేదా? లేదమ్మా, నాట్ రీచబుల్ అని వస్తుంది. అయ్యో, రోజు నాన్న ఫోన్లో గేమ్ ఆడి ఆడి ఛార్జింగ్ అయిపోయేది. ఈ రోజు కూడా అలాగే అయిపోయిందేమో. అసలే బాధలో ఉన్నారు కదా, ఫోన్లో ఛార్జింగ్ ఉందో లేదో చూసుకోకపోయి ఉంటారు. అందుకే ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదనుకుంటా. అసలు ముందు నువ్వు భయపడ్డ మాపమ్మా, కాసేపు సైలెంట్గా ఉండు. అన్నయ్య, నాన్న పొద్దుననగా బయటికి వెళ్ళి ఇంకా రాలేదన్నయ్య. ఇంత రాత్రి అయింది, ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ కూడా కలవట్లేదు. నాకెందుకో భయంగా ఉందన్నయ్య. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? నిన్నటి నుంచి నాన్నను టార్గెట్ చేసి మరీ తిరుగుతున్నారు కదా. ఆయన మీ బాధ భరించలేక వెళ్ళిపోయారు. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? ఆయన నిజం చెప్పినా మీరు నమ్మలేదు. అసలు ఇంత కఠినంగా ఎలా ఆలోచిస్తున్నారు? మొత్తానికి మీరు అనుకున్నట్టే జరిగింది కదా, హ్యాపీగా ఉండండి. పాప నాన్న 10 నిమిషాలు కూడా ఆకలితో ఉండేవారు కాదు. అలాంటిది ఒక రోజంతా పస్తులుండేలా చేశారు. కళ్ళెదురుగా ఉన్నా కనీసం ఒక ముద్ద అన్నం కూడా పెట్టలేకపోయారు. అమ్మా, నాన్నకేదైనా అయితే దానికి కారణం నువ్వే అవుతావు. నువ్వే నాన్నని నోటికొచ్చినట్టు తిట్టావు. ఆ అవమానం భరించలేక నాన్న ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పుడైనా నాన్న డబ్బులు తీసుకోలేదని నమ్ముతావా, లేదంటే అలాగే తిడతావా? అయ్యో, ముందు వెళ్ళిపోయిన ట్రైన్కి ఇప్పుడు చేయి చాపి లాభం లేదమ్మా. చేసిందంతా చేసి ఇప్పుడు బాధపడితే ప్రయోజనం ఏముందమ్మా? నాకైతే ఇది నిజంగా మనీలేనా అని డౌట్ వస్తుంది. ముందు అన్నయ్య వదిని ఇంట్లోంచి గెంటేశారు, ఇప్పుడు నాన్నని వెళ్ళిపోయేలా చేశారు. ఇంకా ఇంట్లో ఎవరెవరు వెళ్ళిపోతారో చెప్పలేం. ఈ ఇంటికి అది చేస్తాం ఇది చేస్తాం అని గొప్పలు చెప్పారు. కానీ డబ్బు కోసం మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. అసలు దీనందరికీ కారణం మీరిద్దరే.
ట్యూషన్కి సంబంధించినవి చాలా టిప్స్ ఉన్నాయి. ఈ టిప్స్ ఉపయోగించి హ్యాపీగా క్లాసెస్ చెప్పొచ్చు. నేను అనుకున్న పనికి ఏ అడ్డంకులు రాకుండా చూడు స్వామి. ట్యూషన్కి చాలా మంది పిల్లలు వచ్చి ఎంతో కొంత డబ్బు వచ్చేలా చేస్తే ఎప్పుడైనా అమ్మ వాళ్ళకి కానీ అత్తయ్య వాళ్ళకి కానీ అడిగినప్పుడు ఇవ్వడానికి ఉంటాయి. అప్పుడు వాళ్ళకి కూడా కష్టం అనేది కొంచెం తగ్గుతుంది. అరే అఖిల ఏంటి వాయిస్ మెసేజ్ పంపించింది? అక్క, నీ గుడ్ న్యూస్, నాకు జాబ్ వచ్చింది. నెలకు పిఎఫ్లు అన్ని కట్టేయి 28,000 ఇస్తామన్నారు. అకౌంటెంట్ జాబ్ అక్క. ఇక మనకి కష్టాలన్నీ తీరిపోయినట్టే. నాకు చాలా సంతోషంగా ఉందక్క. ఈ విషయం నీకు చెప్పడానికి కాల్ చేశాను, కానీ కాల్ కలవలేదు. అందుకే వాయిస్ మెసేజ్ పెట్టాల్సి వచ్చింది. ఇక నుంచి నువ్వు ఇంటి గురించి ఆలోచించకక్క. ఎంత మంచి మాట చెప్పింది. ఇప్పుడే కాల్ చేసి మాట్లాడతాను. అక్క, వాయిస్ మెసేజ్ విన్నావా? నాకైతే మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అఖిల. మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు. సో ప్రౌడ్ ఆఫ్ యూ చెల్లి. థ్యాంక్స్ అక్క. ఈ సక్సెస్ కి కారణం చాలా సార్లు నేనున్నాను, ఆలోచించకండి, బాధపడకండి అని మాకు ధైర్యం చెప్పావు. నిజంగా నువ్వు లేకపోతే నేను ఈ స్టేజ్లోకి వచ్చేదాన్ని కాదక్కా. నువ్వు కష్టపడ్డావు కాబట్టి నీకు ఈ ఫలితం దక్కింది. ఇప్పుడు నువ్వు కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించావు. నీ శాలరీని ఖర్చు చేయకు, సేవింగ్స్ పెట్టుకో. రేపు నీ పెళ్ళికి ఏదైనా అవసరం ఉంటే ఉపయోగించుకోవచ్చు. ఏంటక్కా అప్పుడే పెళ్లి గిల్లి అంటున్నావు? ఇక నుంచి నువ్వు ఇంటి ఖర్చులకి డబ్బులే ఇవ్వకు. ఎందుకంటే ఈ ఇంటిని నేను చూసుకుంటాను. ఇన్ని సంవత్సరాలుగా నువ్వే బాధ్యతను మోస్తున్నావు. ఇప్పుడు ఆ బాధ్యతను నేను తీసుకుంటానక్కా. నువ్వు దాని గురించి అస్సలు ఆలోచించకు.